బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ అమరావతిలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా శ్రీ పొట్టి శ్రీరాములు స్మృతివనాన్ని సందర్శించనున్న పవన్ కళ్యాణ్ అమరజీవికి నివాళులు అర్పించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, చెప్పండి, పవన్ కళ్యాణ్ పర్యటన పట్ల అప్డేట్స్ ఏమున్నాయి? డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ రోజు అమరావతిలో పర్యటించబోతున్నారు. ఈ రోజు సాయంత్రం సరిగ్గా 4:45 ఆయన అమరావతిలో ఉన్నటువంటి పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని సందర్శిస్తారు. పొట్టి శ్రీరాములు స్మృతివనంతో పాటు ఆయన విగ్రహానికి కూడా పూలమాల వేసి నివాళులు అర్పించబోతున్నారు. ఆ విగ్రహం స్థాపించిన తర్వాత ఇప్పుడు ఆయన రెండోసారి అక్కడికి విజిట్ చేయబోతున్నారు. సో ఈ రోజు నిన్న హైదరాబాద్ నుంచి మంగళగిరి క్యాంప్ ఆఫీస్ కి పవన్ కళ్యాణ్ చేరుకున్నారు. ఆ తర్వాత ఈ రోజు మధ్యాహ్నం టైంలో ఈ రోజు ఆయన మంగళగిరి అమరావతి క్యాంప్ ఆఫీస్ నుంచి అమరావతిలో ఉన్న పొట్టి శ్రీరాములు స్మృతివనాన్ని సందర్శించబోతున్నారు. అయితే ఈ టైంలో ఎందుకు సందర్శిస్తున్నారనే విషయం పైన కొంత ఆశ్చర్యం కలుగుతుంది. ఎందుకంటే నిన్న తెలంగాణలో ప్రశ్న నిర్వహించిన తర్వాత పవన్ కళ్యాణ్ మీద విస్తృతంగా చర్చ మొదలైంది. తెలంగాణ నాయకులందరూ కూడా అక్కడ పవన్ కళ్యాణ్ ప్రశ్న నిర్వహించిన తర్వాత అనేక రకాలుగా మాట్లాడుతున్నారు, చాలా విమర్శలు వస్తున్నాయి. సో దాని నుంచి డైవర్ట్ చేసేందుకే ఈ రోజు ఇక్కడ ఏపీలో అమరావతిలో ఉన్నటువంటి పొట్టి శ్రీరాములు స్మృతివనాన్ని సందర్శించి ఆయన నివాళులు అర్పించబోతున్నారని కూడా చాలా మంది, అంటే ముఖ్యంగా తెలంగాణ ఉన్న పరిస్థితి. సో ఏది ఏమైనా కూడా ఈ రోజు పవన్ కళ్యాణ్ మాత్రం పొట్టి శ్రీరాములు స్మృతివనాన్ని సందర్శించి అక్కడ ఆయనకి నివాళులు అర్పించబోతున్నారని సమాచారం వచ్చింది. దీనికి సంబంధించి అక్కడ స్మృతివనం చుట్టూ కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాకపోతే సెక్యూరిటీ పరంగా కానీ లేదంటే మిగతా ఎయిర్పోర్ట్లన్నీ కూడా ప్రజెంట్ జరుగుతూ ఉన్నాయి అమరావతిలో. సో ఈవినింగ్ అక్కడికి వెళ్ళి ఆయన పొట్టి శ్రీరాములు విగ్రహానికి నివాళులు అర్పించబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.